ఈ మధ్య కాలంలో ఫోన్ రీఛార్జ్ రేట్లు ఏ విధంగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్లు ఒక్కసారిగా భారీగా పెంచి కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చాయి. దాదాపు 25% టారిఫ్ రేట్లను పెంచినా తప్పని పరిస్థితుల్లో వినియోగదారులు సైతం రీఛార్జ్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. బిఎస్ఎన్ఎల్ తక్కువ రేట్లకు రీఛార్జీలు అందిస్తున్నా అది పూర్తి స్థాయిలో నెట్వర్క్ని ఇంకా విస్తరించాల్సి ఉంది. అయితే చాలా టెలికాం కంపెనీలు ఉమ్మడిగా ఆఫర్లిస్తూ వస్తున్నాయి. డేటా కోసం, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ కోసం ఎక్కువగా ప్లాన్స్ లేవు. దీంతో వాటిని కూడా పెద్ద మొత్తంలో చెల్లించి డేటాతో పాటే తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ టెల్కోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ వినియోగదారుల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ సంస్థలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించింది. రీఛార్జ్ ప్లాన్ విషయంలో టెలికాం కంపెనీలు ఇకపై ఏకపక్షంగా వ్యవహరించడం కుదరదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ముఖ్యమైన టెలికాం కంపెనీల్లో దాదాపు డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లకు కలిపే రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్ల వల్ల స్మార్ట్ ఫోన్ వాడేవారికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా మామూలు ఫోన్లు వాడేవారు కూడా అదే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. అంటే అది వారికి నష్టమే. మరోవైపు రీఛార్జ్ రేట్లు పెరగడం వల్ల రెండు సిమ్లు వాడేవారు కూడా కేవలం ఒకే నెంబర్ రీఛార్జ్ చేసుకుని ఒకే నెంబర్ వాడాల్సిన పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే ఈ కష్టాలు తీరనున్నాయి. మరోవైపు ఇప్పటివరకు స్పెషల్ రీఛార్జ్ కూపన్లను 90 రోజులకు మాత్రమే పరిమితం చేసింది. ఇప్పుడు దాన్ని ఏడాదికి పొడిగించింది. దీంతో పదే పదే రీఛార్జ్ చేసే ఇబ్బంది తప్పుతుందని కూడా వినియోగదారులు భావిస్తున్నారు. ట్రాయ్ జారీ చేసిన తాజా ఆదేశాలు వచ్చే 30 రోజుల్లో అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. మరోవైపు ట్రాయ్ ఆదేశాలను పలు టెలికాం కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు తమ 2G వినియోగదారులను వేగంగా 4G నెట్వర్క్లకు మారుస్తున్నాయి. తద్వారా ఆదాయాన్ని కూడా రెట్టింపు పొందుతున్నాయి. ఈ క్రమంలో 2G టెక్నాలజీ అభివృద్ధికి అడ్డుపడవచ్చని జియో, ఎయిర్టెల్ వాదిస్తున్నాయి. అయితే ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే ప్లాన్లను తీసుకురావడంలో ట్రాయ్కి మద్దతు ఇచ్చింది.